ఇక్కడ కూడా ఏమన్నా ఉభయ కుశల పరి ఇద్దరు అంగీకరించిన అంశాలతో మొదలు పెడితేనే బాగుంటాయి. ఎక్కడ పీఠముట్టు పడ్డది, ఎక్కడైతే అంగీకరించిన అంశాలు అక్కడి నుంచే మొదలు. ఇది అయితేనే చర్చ కూర్చున్నాను వాళ్ళు, ఇదైతేనే చర్చ కూర్చున్నామని వీడిది, దానివల్ల వచ్చిన సమస్య. ఇది ఎట్లాగూ జీరో సమ్ గేమ్ అంటున్నారు. మీరు నష్టపోతే మేము లాభపడతాం, మేము లాభపడితే మీరు నష్టపోతామని. అటువంటి విన్-విన్ సొల్యూషన్ ఎట్లా వస్తుంది రాదు. మధ్యవర్తి కూడా కొంచెం కలుషితమైన వాడే కనుక ఇజ్రాయల్ గురించి మాట్లాడి చూసినాం మనం. అట్లానే ఆ ఇజ్రాయల్ మీద జవాబులు వెళ్తే వాళ్ళు మళ్ళీ వెంటనే నిరసన వ్యక్తం చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు పాకిస్తాన్. కనుక పాకిస్తాన్ పాత్ర కేవలం టేబుల్ మీద ఇద్దరు కూర్చోబెట్టడమా, ఇజ్రాయల్ మధ్యవర్తిత్వం వహించడం. మధ్యవర్తిత్వం వహించడం ఏం చేస్తారంటే ఇద్దరి మధ్య అమికబుల్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. సరే ఇది పక్కన పెట్టండి, అది ఒప్పుకుంటా వచ్చారు అని మాట్లాడతారు. అట్లా మాట్లాడే పరిస్థితి లేదు. ఇద్దరు ఎదురు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడే క్రమంలో మొదలు చర్చలలో ఏవైతే ప్రధాన ప్రాతిపదిక అక్కడి నుంచి మొదలుపెట్టారు, పీఠముడి పడే సమస్య నుంచి మొదలుపెట్టారు. కనుక అక్కడ ఏమైతే ఆటోమేటిక్ గా అక్కడనే పీఠముడి పడ్డది. కనుక మొదటి రోజే అంటే కేల్కతా దుకాణం బంద్ అయిపోయింది. ఇక మాత్రం వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళంతా వీళ్ళు వెళ్ళిపోయారు. టేబుల్ ఖాళీగా వెళ్ళింది. పాకిస్తాన్ బికచిపోలు చేసే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ అంతకంటే చేసేది కూడా ఏం లేదు పాపం. ఎందుకంటే పాకిస్తాన్కి అవకాశం వచ్చింది, ఎట్లా అవకాశం వినియోగించుకున్నది. ఇప్పుడు అమెరికాతో బ్రోకరేజ్ కోసం ఉపయోగించుకుంది. ఇటు ఇరాన్ కూడా ముస్లిం కంట్రీ, షియా కంట్రీ కనుక వీళ్ళు కూడా ఇరాన్ తో సంబంధాలు కలిగి ఉన్నారు, ఇటు ఉపయోగించుకున్నారు. అంటే మొత్తం మీద ఈ చర్చలలో పాకిస్తాన్ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం గురించే ప్రయత్నం చేసి విఫలమైంది. వీళ్ళకి ఒక ముఖ్యంగా అమెరికాదే తప్ప నేను అంటున్నాను. ఇప్పటికి కూడా అమెరికానే ఏకపక్షంగా ఎక్కడిపోయింది. అదే మాట, అది ఎలాంటి పురోగతి లేదు, మేమే మా డిమాండ్ అంగీకరించలేదు ఇరాన్ కనుక మేమే అనుకుపోతున్నామని చెప్పి డైరెక్ట్ గా జోవాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ప్రకటించారు కనుక సమస్య లేదు. మరి అప్పటికన్నా ముందు చాలా మాట్లాడింది జోవాన్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలు పూర్తిగా పాటిస్తాం, ఆయన మాకు దిశానిర్దేశం చేసి పంపిండు అన్నాడు. అంటే అమెరికా అధ్యక్షుడు దిశానిర్దేశం అంటే ఏముంటది, చెడగొట్టుకొని రమ్మనే ఉంటది. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ వేఅవుట్ కోసమే ఈ చర్చలని నాటకం ఆడింది అమెరికా. ఈ నాటకంలో భాగంగా ఏంటంటే ఒక 15 రోజులు టైం దొరికితే మళ్ళీ ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయడానికి అవకాశం ఉంది అనుకున్నారు. సరే ప్రపంచ దృష్టిలో కూడా చూసిందా మేము చర్చలు